ప్రతి ఇంటి పెద్దకి తన కుటుంబానికి ఒక మంచి ఇంటిని ఏర్పాటు చేయాలన్న ఆశ ఉంటుంది. అలా కుటుంబం నివసించే ఇల్లు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు మంచి వాస్తును కూడా కలిగి ఉండాలని భావిస్తూ ఉంటారు. అలా కొత్త ఇంటిని వాస్తు ప్రకారం సక్రమంగా కట్టుకోవాలనుకునే వారికి ఇంటి స్థలం ఎలా ఉండాలి, శంకుస్థాపన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే అంశాలపై సందిగ్ధత ఉంటుంది. ఈ వీడియోలో ఈ విషయాల గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇలాంటి మరింత మంచి సమాచారం కోసం తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వెల్కమ్ టు తెలుగు విజడం, తొలి తెలుగు ఏఐ ఛానల్. ఇల్లు కట్టుకోవటానికి మొట్టమొదటగా మంచి భూమిని నిర్ణయించుకోవాలి. అలా నిర్ణయించిన స్థలం చతురస్రాకారము కలిగి మెరక భూమి అయి ఉండటం అత్యంత ఉత్తమం. ఇల్లు కట్టిన తర్వాత కూడా 4 వైపులా ఖాళీ స్థలము ఉండటం చాలా మంచిది. ఇంటికి 4 వైపులా ప్రహరీ గోడ ఉండటం తప్పనిసరి. ఇంటి నిర్మాణమునకు భూమి పూజ అంటే శంకుస్థాపన ఈశాన్య భాగంలో చేయవలసి ఉంటుంది. శంకుస్థాపనకు శంకు, పాదరసము, నవరత్నములు తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. శంకుస్థాపన ఎప్పుడు కూడా ఉదయ కాలమునందే చేయవలసి ఉంటుంది. ఇంటి యజమాని పేరుమీద శంకుస్థాపన ముహూర్తమును నిర్ణయించవలసి ఉంటుంది. శంకుస్థాపన సమయములో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పూజాది కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది. వేదవేత్తలైన పండితుల మంత్రోచ్చారణ మధ్య శాస్త్రోక్తముగా శంకుస్థాపన జరిగిన ఇల్లు త్వరగా నిర్మాణం పూర్తి అవుతుంది. కనుక వర్ణవర్గ విచక్షణ లేకుండా ఎవరైనా సరే ఇంటిని శాస్త్రోక్తముగా వాస్తు ప్రకారము నిర్మించుకోవటం శుభదాయకం. ఇది ఈరోజు వీడియో. వెళ్లే ముందు వీడియోను లైక్ చేసి తెలుగు విజడం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.